అధికారంలోకి రావడమే ఆలస్యం. గంజాయి డ్రగ్స్ నిర్మూలనపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాల్లో వేర్వేరు కేసుల్లో పట్టుబడిన గంజాయి, హాష్ ఆయిల్ను పోలీసులు అధికారికంగా ధ్వంసం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ పరిధిలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో హోంమంత్రి బంగళపూడి అనిత స్వయంగా పాల్గొన్నారు. గడిచిన 18 నెలల కాలంలోనే అసలు ఎన్నిసార్లు గంజాయిని ధ్వంసం చేశారు? ఏజెన్సీ జిల్లాలో గంజాయి సాగును పూర్తి స్థాయిలో అరికట్టారా? ఇలాంటి విషయాలను మా ప్రతినిధి కృష్ణమనాయుడు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈగల్ టీమును పెట్టి ఎస్పీ స్థాయి అధికారిని దానికి నియమించింది. ఆర్కే రవికృష్ణ దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈగల్ టీము అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు పూర్తిగా గంజాయి సాగు నిర్మూలించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 0% గంజాయి సాగు కల్టివేషన్ అన్నది జరుగుతుంది. ముఖ్యంగా విశాఖ రేంజ్ పరిధిలో చూసుకుంటే ఏఓబి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. అటు అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు మన్యం జిల్లాలకి ఒడిశా బార్డర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అందులో భాగంగానే ఒడిశా నుండి ఎక్కువగా గంజాయి అనేది మన రాష్ట్రం గుండా ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇది సరఫరా అవుతుంది. ఈ క్రమంలోనే ప్రత్యేకమైనటువంటి చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. రేంజ్ పరిధిలో చూసుకుంటే 28 చెక్ పోస్టులతో పాటు 480 డైనమిక్ చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు అక్కడ పహారా పెట్టి ప్రత్యేకమైనటువంటి పోలీసు బలగాలను కూడా పెట్టి అక్కడైతే చర్యలు అయితే చేపట్టారు. అయితే విశాఖ రేంజ్ పరిధిలో ఇవాళ అనకాపల్లి జిల్లా ఉన్నటువంటి పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 20,000 కిలోలకు సంబంధించినటువంటి గంజాయిని అయితే పూర్తిగా ధ్వంసం చేశారు. అంతేకాకుండా 490 లీటర్ల యాష్ ఆయిల్ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఎక్కడా కూడా గంజాయి అమ్మడానికి కానీ సాగు చేయడానికి కానీ వీలు లేదని హోంమంత్రి అనిత స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అటు ప్రభుత్వం కూడా కఠినమైనటువంటి చర్యలు ఈ గంజాయి సాగు చేస్తున్న వారిపైన, గంజాయి విక్రయిస్తున్నటువంటి వారిపైన కూడా ఉపక్రమించింది. ఇప్పటికే ఎన్టీపీఎస్ యాక్ట్ని తెచ్చి ఎవరైతే గంజాయి విక్రయిస్తున్నారో, గంజాయి మూలాలకు సహకరిస్తున్నారో వారి యొక్క ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవడానికి చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా విశాఖ రేంజ్ పరిధి చూసుకుంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంటాయి. ఎక్కువగా అటవీ ప్రాంతం ఉండడంతో ఈ అటవీ ప్రాంతం నుంచి మన రాష్ట్రానికి గంజాయి అయితే ఎక్కువగా వస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాని గతంలో చూసుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 ఏళ్ల కాలంలో 0%కి గంజాయి సాగునైతే తీసుకొచ్చారు. అయితే కోరాపుట్తో పాటు మిగిలినటువంటి ఏఓబి ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల ద్వారా ఈ యొక్క గంజాయి అనేది మన రాష్ట్రంలోకి వస్తుంది. అందులో భాగంగానే ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థని కూడా ఏర్పాటు చేశారు. సర్వేలెన్స్ పెట్టి కూడా ఎక్కడా కూడా గంజాయి రాకుండా నిర్మూలించేటువంటి ప్రయత్నాలు అయితే పోలీసు వ్యవస్థ చేస్తుంది. అయినప్పటికీ కూడా జలమార్గం ద్వారా కూడా కొంత అయితే ఈ యొక్క గంజాయి అయితే మన రాష్ట్రంలోకి రవాణా అవుతుంది. అంతేకాకుండా గంజాయి తీసుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో యువకులు కానీ లేదా మధ్య వయస్కులు కానీ ఆ ప్రాంతాలని హాట్స్పాట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు గుర్తించడంతో పాటు ఆ ప్రాంతాల్లో నిరంతరమైనటువంటి పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పెట్రోలింగ్ వాహనాల ద్వారా ఆ ప్రాంతాలలో 24 గంటలు తిరుగుతూ పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. ఆ ప్రాంతాలకు ఎవరైనా కంటిన్యూగా వస్తున్నారా, గంజాయి సేవిస్తున్నారా అన్నటువంటి వివరాలను కూడా తీస్తున్నారు. దీంతోపాటు డ్రోన్ సర్వేలెన్స్ని ఎక్కువగా వాడుతున్నారు. అటవీ ప్రాంతం ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు మన్యం జిల్లాలలో కూంబింగ్ చేయడం కొద్దిగా కష్టసాధ్యంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి డ్రోన్ సర్వేలెన్స్ని 5 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో వెళ్ళేటువంటి డ్రోన్లను అయితే అక్కడ పోలీసు వ్యవస్థ వాడుతుంది. డ్రోన్లను వాడుతూ ఈ యొక్క రవాణా ఎక్కడైతే ఉందో ఆ రవాణాకి అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ కూడా కొంత విశాఖ మార్గంతో పాటు అటవీ మార్గం ద్వారా కూడా ఈ యొక్క గంజాయి రవాణా అవుతుందని కూడా పోలీసులు గుర్తించారు. గంజాయి రవాణా చేసేటువంటి వారితో పాటు గంజాయి సాగు చేసేటువంటి వారు అటు ఒడిశా బార్డర్లో ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ఎప్పటికప్పుడు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు
వారితో మాట్లాడుతూ గంజాయి సాగును కూడా అటు వైపు కూడా నిర్మూలించాల్సినటువంటి ఆవశ్యకతను కూడా ఆ ఒడిశా అధికారులకైతే తెలియజేయడం జరిగింది. ఇకపోతే గతంలో ఎవరైతే గంజాయి సాగు చేస్తున్నారో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను ప్రభుత్వంతో పాటు పోలీసు యంత్రాంగం చేసింది. దాదాపు గడిచినటువంటి 2 ఏళ్ల కాలం చూసుకుంటే దాదాపు 1,50,00,000కు పైగా మొక్కల్ని అందజేయడంతో పాటు 30,000కు పైగా కేజీల విత్తనాలను కూడా 25,000 మందికి రైతులకైతే అందజేయడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యామ్నాయ పంటలు ఏ విధంగా సాగు చేసుకోవాలన్న దానిపైన కూడా అవగాహన కల్పిస్తున్నారు. అటు వ్యవసాయ శాఖతో పాటు హార్టికల్చర్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి తరగతులు పెట్టి గిరిజనుల్ని ఆ ప్రాంతాలకు పిలిపించి అవగాహన కార్యక్రమాలు పెట్టడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్నటువంటి అవకాశాలపైన కూడా వారికి సమగ్రంగా వివరిస్తున్నారు. అందులో భాగంగానే దాదాపు ఈ ఏడాది లక్ష్యంగా వచ్చే 5 ఏళ్లకు లక్ష్యంగా పెట్టుకుని దాదాపు 1,00,000 ఎకరాలలో ఈ యొక్క అరకుతో పాటు లంబసింగి ప్రాంతాలలో కాఫీ సాగు కోసం ప్రభుత్వం అయితే నిధులు కేటాయించింది. 200 కోట్లకు పైగా కాఫీ సాగు కోసము ఈ వచ్చే 5 ఏళ్లలో నిధులు ఖర్చు పెట్టనున్నట్లు కూడా తెలియజేశారు. ఈ సంవత్సరానికి చూసుకుంటే దాదాపు 10,000 ఎకరాల్లో కాఫీ మొక్కలని కొత్తగా వేయడంతో పాటు గతంలో ఉన్నటువంటి పాతబడినటువంటి కాఫీ ప్లాంట్ మొక్కలతో పాటు ఆ ప్రాంతంలో కొత్త మొక్కల్ని వేయడానికి కూడా ఉచితంగా ఈ మొక్కలను అయితే ప్రభుత్వం అటవీ శాఖతో పాటు వ్యవసాయ శాఖ ద్వారా అందించడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా యువత ఎవరైతే గంజాయి బారిన పడ్డారో వారిని అవగాహన కల్పిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి ఉపాధి అవకాశాలు చూపించేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఏపీఎస్ఎస్డిసి ద్వారా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కోర్సులను కూడా ఆ ట్రైబల్ ఏరియాలో అందించడం జరుగుతుంది. దాదాపు 500 మందికి పైగా ఉపాధి కూడా ఇప్పటికే కల్పించారు. కేవలం యువతతో పాటు అక్కడ ఉన్నటువంటి చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నటువంటి మహిళలకు కూడా వారికి వృత్తి నైపుణ్య శిక్షణ కోర్సులు కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా మెప్మాతో పాటు డ్వాక్రా సంఘాల ద్వారా అందుతున్నటువంటి సహాయ సహకారాలను కూడా బ్యాంకుల ద్వారా రుణాలు అందించి వారు స్వయం ఉపాధిగా వృద్ధి చెందేందుకు కూడా సహాయం తోడ్పాటు అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ గంజాయి వల్ల ఎంత నష్టపోతామన్న దానిపైన కూడా వివరించేందుకు ఇప్పటికే పోలీసు యంత్రాంగము సంకల్పం అనేటువంటి యాత్రను కూడా చేపట్టి సైకిల్ యాత్ర చేసి ప్రతి ప్రాంతంలో ముఖ్యంగా స్కూల్స్ కాలేజెస్ ఉన్నటువంటి ప్రాంతంలో తిరిగి అవగాహన కల్పించడం అయితే జరిగింది. ఓవరాల్గా చూస్తుంటే పూర్తిగా 0%కి యొక్క కల్టివేషన్ అయితే వచ్చింది. గంజాయిని కూడా వచ్చే కాలంలో పూర్తిగా రాష్ట్రం నుండి నిర్మూలిస్తామని అయితే హోంమంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.